సాధారణంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. చాలామందికి యంగ్ ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే యూజువల్‌గా ఒక స్టేజ్ వచ్చినాకే నీ సర్జరీ ఆప్షన్స్ అనేవుంటాయి. కానీ యూత్‌కి కావచ్చు, ఎవరికైనా సరే మాకు నొప్పులొచ్చేసాయి కదా! విల్ డైరెక్ట్‌లీ గో టు సర్జరీ అనే ఆప్షన్ ఒకటి పెట్టేసుకుంటున్నారు. అసలు సర్జరీ ఎప్పుడు అవసరం ఉంటుంది? ఐఎమ్ డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్. ఈరోజు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ నీ రీప్లేస్మెంట్స్ అని కామన్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఒక వేరెంటియర్ లైఫ్లో అంటే ఒక ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ వేరెంటియర్కు లోనై బేరింగ్ అరిగిపోతుందో అలాగే ఒక హ్యూమన్ బేరింగ్ నీ అండి. నీ కూడా ఒక టైప్ ఆఫ్ బేరింగ్. సో ద మోటార్ సైకిల్ కానీ వెహికల్ కానీ దాని లైఫ్ 10 to 15 years ఉంటుంది బేరింగ్. కానీ మన బేరింగ్ మోకాలకు సంబంధించిన జాయింట్ బేరింగ్ కనీసం 50 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. సో ఆఫ్టర్ 50 or 60 years తర్వాతనే దాని యొక్క వేర్ అండ్ టియర్ వలన దానిలో ఉండే సాఫ్ట్ బోన్ ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. సో దానికి 2 ప్లేట్స్ ఉంటాయి. వాటిని మనం మెనిస్కస్ అంటాం. ఈ కార్టిలేజ్ ఒక 2 to 3 mm బోన్కి అటాచ్డ్ ఉంటుంది. దాని కింద మెథడ్ ప్లేట్స్ ఉంటాయి. అంటే అది కూడా సాఫ్ట్ బోనే. దాన్ని మనం మెనిస్కస్ అంటాం. ఓకే. సో ఈ రెండింటి అంటే యూజువల్గా సపోజ్ యావరేజ్ వెయిట్ 5.5 మనం తీసుకుంటే హైట్ ఆఫ్ ద పర్సన్ 5.5 అనుకుంటే వెయిట్ 53 to 62 యావరేజ్ ఉండాలి. సపోజ్ ఆ వ్యక్తికి 5.5 హైట్ ఉన్న వ్యక్తికి 80, 90, 100 kgs ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే డ్యూటీలో జాబ్ చేసే దాంట్లో ఎక్కువగా లోడ్ అయినప్పుడు, ప్రెషర్స్ పడ్డప్పుడు, ప్రొఫెషనల్ ఇంజురీస్ అయినప్పుడు, జాయింట్లో పొరలు దెబ్బతింటాం అనుకోండి, ట్రివియల్ ఇంజురీ పిల్లలలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ట్రివియల్ ఇంజురీస్ తోటి అవడం అనుకోండి, లేదా చాలా టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. మనకు దాదాపుగా 20 టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి. చిన్నప్పుడు సెప్టిక్ ఆథరైటిస్ ఉంటుంది, అలా ఆ తర్వాత జోనల్ ఆథరైటిస్ ఉంటుంది, రొమటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది, సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది. ఇలా మనకు సెప్టిక్ ఆథరైటిస్, ట్యూబర్కులోసిస్ ఆథరైటిస్, డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్, నాన్ రూమటాయిడ్ ఆథరైటిస్, నాన్ స్పెసిఫిక్ రూమటాయిడ్ ఇట్లాంటి ఎన్నో ఒక 20 రకాల ఆథరైటిస్ వలన కూడా మనకు ఆ పొరలు ఏవైతే కార్టిలేజ్ కానీ లేకపోతే మెనిస్కై కానీ డ్యామేజ్ అవటం వలన గట్టి ఎముకలు ఎక్స్పోజ్ అయ్యి ఆ యొక్క ఫ్రిక్షన్ వలన మోకాలు వంకరపోవడం. అంటే దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే మనం అరౌండ్ 20 to 25% ఆఫ్ ప్యాచీ లీజన్స్ ఆన్ ద కార్టిలేజ్. ఓకే. సో బోన్ ఎండ్స్కి మనకు ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్గా రావడం, దాన్ని మనం స్టేజ్ 1గా అనుకుంటాం. అదొక 25% డ్యామేజ్. స్టేజ్ 1లో ఏముంటుంది? యూజువల్గా వ్యక్తి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ తర్వాత గ్రాడ్యువల్గా స్వెల్లింగ్ మొదలవుతుంది. స్వెల్లింగ్ మొదలైన తర్వాత గ్రాడ్యువల్గా స్టిఫ్నెస్ అంటే మూమెంట్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఇలా మనకు 3 సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడతాయి. స్టేజ్ 1లో ఇనిషియల్గా మనం చూస్తాం. స్టేజ్ 2లో ఈ ప్యాచెస్ అబోవ్ 50% వస్తుంది. స్టేజ్ 3లో ఈ ప్యాచెస్ అబోవ్ 75% ఉంటుంది. స్టేజ్ 4లో కంప్లీట్ బోన్ ఎండ్స్ యొక్క కార్టిలేజ్ ప్లేట్స్, డిస్క్ ఏదైతే ఉంటుందో మెనిస్కస్, ఈ మొత్తం ఎరోడ్ అయిపోతుంది. హార్డ్ బోను ఒకదానికొకటి ఫ్రిక్షన్ అయ్యి బోన్ వంగిపోతుంది. మనం ఎక్కువ బరువు వేస్తాము, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ బరువు వేస్తాం కదా, అటు సైడ్ వంగిపోతుంది. ఓకే. సో ది ఇండికేషన్ ఫర్ సర్జరీ ఈజ్ స్టేజ్ 4. ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జను, ఒక ఎక్స్పీరియన్స్ సర్జను ఎప్పుడు స్టేజ్ 1, 2, 3లో సర్జరీ చెయ్యడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది మిస్అండర్స్టాండింగ్. పబ్లిక్లో ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మోకాలు నొప్పి అంటే ఆపరేషన్ చేస్తారన్నది రాంగ్ అండి. ఇంకొకటి సార్, ఇంజెక్షన్స్ అంటున్నారు. అది నెక్స్ట్ స్టెప్ పోదాం, దాని గురించి చర్చిద్దాం. సో స్టేజ్ 1లో మేము ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. జాయింట్లో ఒక 8 mm స్పేస్ ఉంటుంది. ఆ 8 mm స్పేస్లో కొంత థిన్నింగ్ అవడం జరుగుతుంది. స్టేజ్ 1లో మేము ప్రిఫరబ్లీ మెడిసిన్స్ కన్నా ఎక్కువగా మంచి న్యూట్రిషను అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తాం. వీ నెవర్ అడ్వైజ్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ దిస్. యాజ్ ఎ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్, యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, ఫ్యూ అంటే పారాసెటమాల్ లాంటి సింపుల్ పెయిన్ కిల్లర్ ఇస్తాము. దాంతో ఒక బ్రేస్ అవసరం ఉంటే ఇస్తాం, లేకపోతే అది కూడా ఇవ్వం. బట్ ఒక క్వాలిఫైడ్ మంచి ఫిజియోథెరపిస్ట్ మనం ఫిజికల్ థెరపీ ఇస్తే ఈ విల్ రికవర్. ఓకే. స్టేజ్ 2లో కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే కార్టిలేజ్ రీజనరేట్ చేసే మాత్రలు ఇస్తాం.
దానికి సంబంధించిన చాలా మాత్రలు వచ్చాయి మార్కెట్లో. కాండ్రైటిన్ సల్ఫేట్ అంటాము, బోస్వెల్లా అంటాము, లేకపోతే హైలురిండేజ్ అంటాము. ఇలాంటి కొన్ని మాత్రలు కూడా ఇవ్వడం, నీ బ్రేస్ సపోర్ట్ ఇవ్వడం, ఫిజియోథెరపీ ఇవ్వడం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజు, అంతేకాకుండా కొంచెం కేర్, మోకాలు కేర్ తీసుకోవడం, నో స్క్వాటింగ్, కింద కూర్చొనియం, వీలైతే వెస్ట్రన్ కమోట్ వాడుకోమంటాము. ఏదైనా పూజ కానీ ఏది చేయాలన్నా కూడా స్టూల్ మీద కూర్చోండి, కింద స్క్వాట్ అవ్వకండి అని చెప్తాం. ఓకే. ఇది స్టేజ్ 2-3. స్టేజ్ 2 to స్టేజ్ 3 ద డ్యామేజ్ విల్ బి అరౌండ్ బిట్వీన్ 50 to 75% ఉంటుంది. సో ప్యాచెస్ పెరుగుతాయి, అంటే ఎముక కొనల పైన ఉండే మెత్తటి పొరలు ఎగిరిపోతూ ఉంటాయి. దాన్ని రీఫిల్ చేయడానికి మేము ఇదివరకు పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితం మేము స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం. ఓకే. కానీ స్టెరాయిడ్ని ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం. 10-15-20 సంవత్సరాల నుంచి బ్యాన్ చేసాం. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తామంటే కంప్లీట్ 80-90 సంవత్సరాల ముసలి వాళ్ళు, మూలకు పడి ఉన్నారు, వాళ్ళు దేనికి ఫిట్ కాదు, వాళ్ళకి నొప్పి భరించలేరు, ఇంటాలరబుల్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి నొప్పి తగ్గితే చాలు అనుకునే వాళ్ళకు మేము స్టెరాయిడ్ ఇస్తాం. కానీ 98% వీఆర్ అవాయిడింగ్ ది స్టెరాయిడ్. ఓకే. ఎందుకంటే స్టెరాయిడ్ ఇస్తే జాయింట్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, వీక్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదా. కానీ ఓల్డ్ ఏజ్లో కొంతమంది సఫరింగ్ ఉంటుంది, నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, నాట్ ఫిట్ ఫర్ పెయిన్ కిల్లర్స్, నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అనుకున్నప్పుడు వాళ్ళకు పెయిన్ రిలీవ్ చేయడానికి స్టెరాయిడ్ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ఓకే. సో 98% వాళ్ళకు మేము కార్టిలేజ్ రీజనరేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి, కార్టిలేజ్ రీజనరేటివ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. వాట్ ఐ కాల్డ్ హైలురిండేజ్ ఇంజెక్షన్, ఇది ఇంపోర్టెడ్ ఇంజెక్షన్. ఇది జాయింట్ లోపలికి వేస్తే సైనోయిల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ జాయింట్లో ఉంటుంది. ఆ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ని స్టిమ్యులేట్ చేసి ఆ పొరను పెంచే విధంగా అది రీజనరేట్ చేస్తుంది. ఓకే. అది ఇట్ వాజ్ అబౌట్ 20 years బ్యాక్ నుంచి లాస్ట్ 10 years వరకు వీ యూస్ టు యూజ్ ఇట్. నౌ స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడా కొంచెం ఎర్లీ 3లో ఇస్తున్నాము, 3 స్టేజ్లో ఇస్తాము. అది పిఆర్పి ఇంజెక్షన్స్. ఈ మధ్య ఎక్కువ వింటున్నాం సార్ PRP. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే న్యాచురల్గా మన రక్తంలోని ప్లాస్మాని సేకరించి దానిలోని ప్లేట్లెట్ని ఐసోలేట్ చేసి, ఆ ప్లేట్లెట్స్ ఏంటంటే దాని గుణం ఏంటంటే పుండును, గాయాన్ని తక్కువ చేస్తుంది, పుండును మాయం చేస్తుంది. ఎలా? ఒక కొత్త టిష్యూ డెవలప్ అయ్యి ఆ గాయాన్ని మాన్పిస్తుంది. ఇది ఈ క్యారెక్టరు మన బ్లడ్లో ఉంటుంది కాబట్టి, ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి, ప్లేట్లెట్లో ఉంటుంది కాబట్టి, ఈ స్టేజ్ 2, స్టేజ్ 3లో కాస్త ఫలితం ఉంటుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని స్టేజ్ 4లో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు.